మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు స్వస్థలాల బాట పట్టారు. కుటుంబ సమేతంగా ఊళ్లకు ప్రయాణమవుతున్నారు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్లు, సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నారు. రహదారులు, ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారుతున్నాయి. అయితే రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి ఊళ్లకు వెళ్తున్న ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ 6430 ప్రత్యేక బస్సులను, దక్షిణ మధ్య రైల్వే 160 ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు దాదాపు 1000కి పైగా ప్రైవేటు బస్సులను నడిపిస్తున్నారు. వీటితో పాటు క్యాబ్లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రజలు తమ సొంత వాహనాల్లో కూడా సొంతూళ్లకు వెళ్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లను కేటాయించడంతో అవి సులభంగా వెళ్తున్నాయి. ప్రధాన బస్ స్టేషన్లైన ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు ప్రధాన పాయింట్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ బస్సులు సరిపోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ సెలవుల్లో విశాఖ, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా సొమ్ము చేసుకోవడానికి ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు టికెట్ ధరలను పెంచేశారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ బస్సులు లేవని, దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యం చెలాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా 9 లక్షల మంది ప్రజలు సొంతూలకు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాది ఆ సంఖ్య 12 లక్షలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు రోజుకు 10,000 నుంచి 12,000 వాహనాలు నిత్యం తిరుగుతుంటాయి. సంక్రాంతి నేపథ్యంలో ఏపీలోని కీసర టోల్ ప్లాజా వద్ద శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు 46,000 వాహనాలు వచ్చాయని టోల్ సిబ్బంది తెలిపింది.